వెల్కమ్ టు డాక్టర్ కవిత అజయ్ యూట్యూబ్ ఛానల్. కవిత అజయ్ యూట్యూబ్ ఛానల్లో పుస్తక పరిమళం అనే కొత్త సెగ్మెంట్లో ఒక పుస్తకాన్ని పరిచయం చేయబోతున్నాను. ప్రపంచంలో అతిపెద్ద సమస్య ఇతరులతో ఎలా వ్యవహరించడం కదండి. సో ఇతరులని ఎలా మెప్పించడం, ఇతరులని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేయడం. సో ఈరోజు మీకు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన డేల్ కార్నెగీ అనే సైకాలజిస్ట్ రాసిన పుస్తకం హౌ టు విన్ ఫ్రెండ్స్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ అనే పుస్తక యొక్క సమ్మరీని పరిచయం చేయడానికి మీ ముందుకు వచ్చాను. ఎస్, సో ఈ పుస్తకం హౌ టు విన్ ఫ్రెండ్స్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ అనే పుస్తకం 1937లో పబ్లిష్ అయిందండి. టైమ్ మ్యాగజైన్ ప్రచురించిన 100 మోస్ట్ ఇన్ఫ్లుయెన్స్ బుక్స్లో 19th ప్లేస్లో ఉన్న బుక్ అండి. ఇప్పటికీ కూడా ఇంటర్నేషనల్ బెస్ట్ సెల్లర్ బుక్ ఇది. అంటే చూడండి, అంటే మన చుట్టూ ఉన్న వాళ్ళని మనం ఆకర్షితులను చేయడం ఎలా, ఇన్ఫ్లుయెన్స్ చేయడం ఎలా, ఆకట్టుకోవడం అనేది ఒక కళ. అది నేర్చుకోవాల్సిన కళ. మన ఫ్యామిలీ లైఫ్లో కానీ, ప్రొఫెషనల్ లైఫ్లో కానీ, అంటే వర్క్ ప్లేస్లో కావచ్చు, ఇంట్లో కావచ్చు, బయట కావచ్చు, మన చుట్టూ ఉన్న వాళ్ళని ఆకట్టుకుంటే మనకంటూ ఒక గుర్తింపు ఉంటుంది. కానీ ఈ కళ తెలియక చాలామంది సఫర్ అవుతూ ఉంటారు. సో డేల్ కార్నెగీ ప్రపంచంలో బెస్ట్ సెల్లర్ అయిన బుక్ మనకు తెలుసు అనుకున్నాం కదా. సో ఈయన ఒక సైకాలజిస్ట్ అండి. సో న్యూయార్క్లో బిజినెస్ అండ్ ప్రొఫెషనల్ ఫీల్డ్లో పనిచేసే వాళ్ళకి కొన్ని కోర్సులని డిజైన్ చేసి ట్రైనింగ్ ఇచ్చేవారు. సేల్స్ మేనేజ్మెంట్లో కావచ్చు, 10 మందిలో కావచ్చు, మార్కెటింగ్ ఫీల్డ్లో కావచ్చు, మాట్లాడడం ఎలా అనే అంశాలపై ట్రైనింగ్ ఇవ్వాలనుకుని ఈ బుక్ని రాయడం జరిగింది డేల్ కార్నెగీ. సక్సెస్ అయిన పీపుల్ని ఎవరిని అడిగినా కూడా ఖచ్చితంగా ఈ బుక్ని చెప్పకుండా, రిఫర్ చేయకుండా ఉండరు. 1937లో ఈ బుక్ ఫస్ట్ పబ్లిష్ అయ్యింది. ఈ బుక్లో మనం ఇతరులతో ఎలా నడుచుకోవాలి, ఇతరులతో ఎలా మాట్లాడాలి, ఎలా బిహేవ్ చేయాలి, ఎలా ఇతరులని ఇన్ఫ్లుయెన్స్ చేయాలి, ఇంప్రెస్ చేయాలి లాంటి అంశాలని చాలా ప్రస్తావించారు. ఈ ప్రపంచంలో అతిపెద్ద సమస్య ఎలా ఇతరులని ఎలా ఇంప్రెస్ చేయడం, సో ఎలా నడుచుకోవాలి అనే ఇలాంటి బోలెడు విషయాల్ని ఈ పుస్తకంలో తెలియపరిచారు. సో హౌ టు విన్ ఫ్రెండ్స్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్, అతి తక్కువ టైంలో ఎక్కువ మంది ఫ్రెండ్స్ని సంపాదించుకోవడం, ఇతరుల మనసుల్ని గెలుచుకోవడం ఎలా, ఇతరులని ప్రభావితం ఎలా చేయడం అనే అంశాలని చాలా క్లియర్గా, చాలా విపులీకరించి చెప్పడం జరిగింది. సో ఎవరి మనసుని బాధ పెట్టకుండా, నొప్పించకుండా, నొప్పింపక తానొవ్వక అన్నట్లుగా మాట్లాడే వాళ్ళని అందరూ ఇష్టపడతారు, అందులో సందేహమే లేదు. ఇప్పటికీ కూడా ఈ బుక్ ఇంకా నెంబర్ 1గా అమ్ముడుపోతుంది అంటే ఈ బుక్ ఖచ్చితంగా మనం అందరం చదివి తీరాల్సిన అవసరం ఉన్న బుక్. సో నెక్స్ట్ ఇందులోని ఒక 10 పాయింట్స్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ బుక్ సమ్మరీని. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి బికమ్ జెన్యున్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ అదర్ పీపుల్. బికమ్ జెన్యున్లీ అండ్ ఇంట్రెస్టెడ్ ఇన్ అదర్ పీపుల్ అంటే ఇతరులకి ఇంపార్టెన్స్ ఇవ్వడం. కొంతమంది ఎంతసేపు వాళ్ళ గురించే చెప్పుకుంటూ ఉంటారు, కానీ అవతల వ్యక్తి కోణంలో ఆలోచించరు, అవతల వ్యక్తికి ఇంపార్టెన్స్ ఇవ్వరు. ఫోన్ చేసినా కానీ, కలుసుకున్నా కానీ వాళ్ళ గురించే చెప్పడం సరికాదు. అలా చేసినప్పుడు కొన్ని రోజులకి మనని వదిలించుకోవాలని అనుకుంటారు కదండి. సో ఇతరులకి ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది చాలా అవసరం. అలా ఇస్తే మనకి 2 monthsలోనే బోలెడు ఫ్రెండ్స్ని సంపాదించుకోగలిగిన వాళ్ళం అవుతామని చెప్తారు డేల్ కార్నెగీ. సో మరి ఇతరులకు దగ్గర అవ్వాలంటే ఏం చేయాలి? ఇతరులకి ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది మనం అలవాటు చేసుకుందాం. తర్వాత నెక్స్ట్ పాయింట్ వచ్చేసి స్మైల్ ఆఫెన్, స్మైల్ మోర్. సో ఇది ఒక న్యాచురల్ ఆర్నమెంట్, మనకి ఒక సహజమైన ఆభరణం లాగా పనిచేస్తుంది స్మైల్. సో ఇట్ మేక్స్ పీపుల్ మోర్ గార్జియస్ అండ్ హ్యాండ్సమ్. సో మీరు మూడీగా ఉండి మిమ్మల్ని అందరూ ఇష్టపడాలని కోరుకోవడం కరెక్ట్ కాదు కదండి. సో గివ్ ద బ్యూటిఫుల్ స్మైల్, స్ప్రెడ్ ద బ్యూటిఫుల్ స్మైల్స్ టు ద వరల్డ్. The world will loves you. Yeah, so more positivity కన్వే చేయగలుగుతాం స్మైల్తో. అండ్ ఆఫ్టర్ దట్ మూడవ పాయింట్ వచ్చేసి
మనం చుట్టూ ఉన్న వాళ్ళని పేరుతో పిలవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ ప్రపంచంలో తమ పేరుని ఎలా ఉన్నా కూడా తమ పేరుని ఇష్టపడని వాళ్ళు ఉండరు అనేది చాలా ఖచ్చితంగా. తమ పేరుని తాము చాలా ఇష్టపడతారు. ఎవరైనా తమకన్నా ఎక్కువగా తమ పేరుని ఇష్టపడతారు. కాబట్టి మన కన్వర్జేషన్స్లో అవతల వ్యక్తి పేరుని పదే పదే యూస్ చేయాలి. వాళ్ళ పేరు పెట్టి పిలవడం అనేది అలవాటు చేసుకుందాం. ఆఫ్టర్ దట్ 4th పాయింట్, మేక్ ద అదర్ పర్సన్ ఫీల్ ఇంపార్టెంట్. ఎస్, కొన్నిసార్లు మనము అవతల వ్యక్తిని చాలా తక్కువ చేసి, ఈ మాత్రం నీకు తెలీదా, ఇది రాదా, ఈ మాత్రం నేర్చుకోలేకపోతున్నావా అని అనేటప్పటికీ వాళ్ళు నేర్చుకోరు. నేను చిన్నప్పుడు నా ఎక్స్పీరియన్స్ చెప్తాను. నేను చిన్నప్పుడు స్కూటీ నేర్చుకోవాలనుకున్నాను. సో మా తమ్ముడు నేర్పిస్తూ ఉంటే ఎంతసేపు ఫస్ట్ వాడు ఈ మాత్రం రాదా అక్కయ్య అనగానే నేను అక్కడే ఆగిపోయాను. మళ్ళీ నన్ను నేర్చుకోవడం చూసి వాడు మళ్ళీ లేదక్కయ్య నువ్వు నేర్చుకోగలవు అన్న ధైర్యం ఇచ్చిన తర్వాత నాకు తొందరగా వచ్చింది. సో అలా మనం అవతల వ్యక్తిని చాలా ఇంపార్టెంట్ మీరు అన్న ఫీలింగ్ వాళ్ళకి తెప్పించగలగాలి. అండ్ మేక్ ద అదర్ పర్సన్ ఫీల్ ఇంపార్టెంట్. ఇది చాలా మిస్ అవుతూ ఉంటాం మన జీవితాల్లో. అవతల వ్యక్తి ఇంపార్టెంట్ అన్న విషయం కన్వే చేయకుండా ఎంతసేపు తమ అభిప్రాయాలే చాలా ఇంపార్టెంట్ అనుకొని, తమవే కరెక్ట్ అనుకొని అవతల వాళ్ళని చాలా తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు కొందరు. అలా చేస్తూ వెళ్ళామనుకోండి, మనకి చాలా మన ఫ్రెండ్స్ అనేవాళ్ళు చాలా తక్కువే ఉండిపోతారు. అలా కాకుండా ఇతరుల హృదయాల్లో మనం చిరస్థాయిగా మిగిలిపోవాలి అంటే ఇతరులకి వాళ్ళు ఇంపార్టెంట్, యు ఆర్ ద యూనిక్, యు ఆర్ ద ఇంపార్టెంట్ అన్న విషయం మనం కన్వే చేయగలగాలి. సో ఆఫ్టర్ దట్ బీ ఏ గుడ్ లిజనర్. మనం మాట్లాడడమే అదే పనిగా పెట్టుకుంటాం. కానీ మన రిలేషన్స్ని, మన అవతల వాళ్ళని ఆకట్టుకోవాలంటే మనం ఒక మంచి లిజనర్గా ఉండాలి. అంటే వాళ్ళకి నేను చెప్పేది ఒకరు వింటున్నారు అన్న నమ్మకం మనం తెప్పించగలగాలి. ఆ ట్రస్ట్, ఆ బాండింగ్ మనం ఏర్పరచుకునే విధంగా మనం వినగలగాలి. కానీ చాలామంది వినమండి, చాలా తక్కువగా వింటూ ఉంటాం కదా. ఎస్, ఆఫ్టర్ దట్ డోంట్ క్రిటిసైజ్. ఎక్కువ విమర్శించేస్తూ ఉంటాం, జడ్జి చేసేస్తూ ఉంటాం. మనం అంటే ప్రపంచంలో ఏ ఒక్కరు కూడా నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్పడం ఇష్టపడరు. కానీ ఆ తప్పుని తెలియజేయాలి. ఎలా తెలియజేయాలి? ఒక సూతింగ్గా, ఒక పాజిటివ్ వేలో మనం తెలియజేయగలగాలి. అంతేకాని పదే పదే విమర్శించడం ద్వారా మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా మనకు దూరం కావచ్చు, వర్క్ ప్లేస్లో కూడా కలీగ్స్ దూరం కావచ్చు, ఫ్రెండ్స్ దూరం కావచ్చు. మన పర్సనల్ లైఫ్లో, వర్క్ ప్లేస్లో పదే పదే తప్పు పట్టడాన్ని ఇక నుంచి ఆపేద్దాం. సో డోంట్ క్రిటిసైజ్ అండ్ డోంట్ కంప్లైన్. బట్ ట్రూ అప్రిషియేషన్ అనేది ఇవ్వడం నేర్చుకుందాం. ఒక హానెస్ట్గా సిన్సియర్ అప్రిషియేషన్ అనేది ఇవ్వడం నేర్చుకుందాం. ఆఫ్టర్ దట్ థింక్ ఫ్రమ్ పాయింట్ ఆఫ్ దేర్ వ్యూ, అంటే అవతల వాళ్ళ ప్లేస్లో ఉండి ఆలోచించడం. ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ టు సే ఎస్, అంటే నేను చెయ్యలేను అనేలాగా కాకుండా మనం ఎలా అడగాలి అంటే మన కోసం వాళ్ళు పని చేసేలాగా అంత కన్విన్సింగ్గా, కూల్గా, సూతింగ్గా అడగడం. అంటే ఇన్ఫ్లుయెన్సింగ్ పీపుల్ టు సే ఎస్, అంటే క్వశ్చనింగ్ వేసేటప్పుడు నాకు ఇది రాదు, నేను చెయ్యలేను అనకుండా నేను చెయ్యగలను అనే విధంగా మన కన్వర్జేషన్, మన స్పీకింగ్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండేలాగా మాట్లాడడం నేర్చుకుందాం. అండ్ అవాయిడ్ ద ఆర్గ్యుమెంట్. ఎంతసేపు ఆర్గ్యూ చేయడానికే కొందరు మాట్లాడుతూ ఉంటారు. సో మన వాదనల్ని అవాయిడ్ చేద్దాం. ఎవరైనా పొరపాటు చేస్తే డైరెక్ట్గా చెప్పకుండా మీరు ఇలా చేస్తే బాగుండండి, మీరు బాగా చేశారు బట్ కొంచెం ఇలా చేస్తుంటే ఇంకా బాగుండేది అన్నాం అనుకోండి, వాళ్ళ తప్పును కూడా వాళ్ళు సరిదిద్దుకుంటారు. అంతేకాని ఆర్గ్యూ చేసామనుకోండి, నీకు ఇది ఈ మాత్రం రాదా అన్నాం అనుకోండి, వాళ్ళు ఎస్ నేను ఇలాగే ఉంటాను అనే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఆర్గ్యుమెంట్స్కి తావివ్వకుండా, డైరెక్ట్గా చెప్పకుండా ఇండైరెక్ట్గా సూతింగ్గా చెప్పడం అనేది అలవర్చుకుందాం. షో రెస్పెక్ట్ టు అదర్స్ వ్యూస్. వాళ్ళ ఒపీనియన్స్కి, వాళ్ళ అభిప్రాయాలకి మనం వాల్యూ ఇద్దాం, రెస్పెక్ట్ ఇద్దాం. ఆఫ్టర్ దట్ ఎంకరేజ్ పీపుల్ ఆఫెన్.
తరచుగా మీ చుట్టూ ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేయండి. అది వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని, సెల్ఫ్ ఎస్టీమ్ని బూస్ట్ చేసి వాళ్ళు మరింతగా, ఇప్పుడు ఒక ఎంప్లాయర్ ఉన్నారనుకోండి, వాళ్ళ ఎంప్లాయీస్ని ఒక ఎంకరేజ్ చేస్తూ ఉంటే వాళ్ళు వాళ్ళ సంస్థ కోసం మరింతగా పనిచేయగలుగుతారు. సో ఇలా ఎంకరేజ్మెంట్ ఇస్తూ వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ని, సెల్ఫ్ ఎస్టీమ్ని బూస్ట్ చేయగలిగేలాగా మాట్లాడడం కూడా మనం నేర్చుకోవాలి. ఆఫ్టర్ దట్, లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మేక్ షూర్ ద పీపుల్ ఆర్ హ్యాపీ విత్ యూ. ఎస్, ఇది మన చేతుల్లోనే ఉంటుందండి. సో మనం ఎక్కడ ఉంటే అక్కడ ఒక పాజిటివిటీని స్ప్రెడ్ చేసే విధంగా, మన చుట్టూ ఉన్న వాళ్ళని సంతోషపరిచే విధంగా మన మాటలు, మన పర్సనాలిటీ, మన యాటిట్యూడ్ని మనం డెవలప్ చేసుకోగలుగుతాం ఖచ్చితంగా. అది దట్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్. ఆ హ్యాపీనెస్ని క్రియేట్ చేయగలిగేలాగా, ఆ పాజిటివిటీని స్ప్రెడ్ చేసేలాగా మనం మలుచుకోవచ్చు. అది మన చేతుల్లో ఉంది. సో ఒక్కసారి నేను మళ్ళీ రివైజ్ చేస్తాను. Be genuine to others, don't criticize others, smile often, and call the people with their names, and don't argue, avoid the arguments, and be a good listener, talk in terms of their interest and make them feel important, and make sure the people around you are happy because of you. Wish you good luck. Thank you for watching Dr. Kavita Ajay YouTube channel, and don't forget to like, share, comment and subscribe.